సర్వాధికారియు దేవుడునగు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున శ్రోతలకందరికీ వందనములు. బైబిల్లో మనకు నికోదేము అన్న ఒక వ్యక్తి తెలుసు కదండి. ఆయన రాత్రివేళ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి దైవికమైన సంగతులు తెలుసుకోవాలని ప్రభు దగ్గరికి వచ్చాడు నికోదేము. చూడండి, ఆయన వస్తూ యేసుప్రభు దగ్గరికి వచ్చేసి ఆయనను కొన్ని ప్రశ్నలను అడుగుతున్నాడు. బోధకుడా, ఒకనికి దేవుడు తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలు ఎవడనూ చేయలేడని చెప్పాడు. అంటే నీవు చేయుచున్న క్రియలు మామూలు క్రియలు కాదు. నువ్వు గుడ్డివారి కన్నులు తెరుస్తున్నావు, చనిపోయిన వారిని బ్రతికిస్తున్నావు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నావు, చాంద్రరోగులను బాగు చేస్తున్నావు, భూతముల చేత బిడింపబడుతున్న వారికి విడుదల అనుగ్రహిస్తున్నావు. కాబట్టి ఇట్టి క్రియలు మనుషుడు ఎవడు ఇలాంటి క్రియలు చేయలేడు. ఒకనికి దేవుడు తోడై ఉంటేనే తప్ప నీవు చేయుచున్న క్రియలు ఎవడు చేయలేడు. నువ్వు దేవుని యొద్ద నుండి దిగి వచ్చి ఉన్న వ్యక్తివని నేను గ్రహించుచున్నానని చెప్పాడు. చూడండి, అందుకు ప్రభువు ఏమన్నాడు నికోదేముతో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ, అనగా నీటి మూలముగా కానీ ఆత్మ మూలము కానీ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువుని యేసుక్రీస్తు నికోదేముతో అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏమిటి అన్నప్పుడు, మరలా పుట్టిన వ్యక్తి ముసలివాడై తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించాలా అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. అలా కాదు, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అని యేసుప్రభు స్పష్టంగా చెప్పేశాడు. చూడండి, అంటే యేసుప్రభుకు అతని హృదయంలో ఏముందో ముందే తెలుసు. కాబట్టి దేవుని గురించిన సంగతులు స్పష్టంగా చెప్పేశాడు. మరి యేసు ప్రభు అంటే నికోదేముకు ఇష్టమే కానీ పగటి వేళ యేసు ప్రభును దర్శించి ఆయనతో ఏకీభవిస్తే, లేకపోతే ఆయనతో ఉంటే, ఆయనను కలుసుకుంటే యూదా మత పెద్దలు ఆయనను ఏమైనా వెలివేస్తారేమో అని భయపడ్డాడు నికోదేము. అందుకే యేసు ప్రభువును కలుసుకోవడానికి పగటి వేళ రాలేకపోయాడు. రాత్రి వేళ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. పగటి వేళ ఎందుకు రాలేకపోయాడంటే యూదా ప్రజలకు భయపడ్డాడు. యూదా మత పెద్దలకు భయపడి బహుశా ఆయనను కలుసుకోవడానికి పగటి వేళ రాలేక రాత్రి వేళ వచ్చి యేసుప్రభువుకు ఎన్నో ప్రశ్నలు సంధించాడు. చూడండి, పైనుండి నువ్వు దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వ్యక్తివని నేను ఎరుగుదును. దేవుని తోడై ఉంటేనే కానీ ఇలాంటి క్రియలు ఎవడు కూడా చేయలేడని బోధకుడా, ఇలాంటి క్రియలు ఎవడు చేయలేడని చెప్పాడు. అందుకే యేసు ప్రభువు దగ్గరికి రావడానికి నికోదేముకు పగటి వేళ కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రతికూలతలను బట్టి ఆయన భయపడ్డాడు. కాబట్టి రాత్రి వేళ ధైర్యంగా వచ్చి యేసుప్రభును కలుసుకొని తన మనసులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి రావడానికి సమాజంలో కొన్ని పరిస్థితులు, మనుషులు ఒకవేళ యేసుప్రభు అంటే ఇష్టపడినప్పటికీ యేసుప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళ మతాలు, కులాలు, కొంతమంది వ్యక్తులకు భయపడి, సమాజానికి భయపడి యేసుప్రభు దగ్గరికి రాలేరు. చూడండి, అయితే నికోదేము వచ్చాడు. ఎలాగైనా సరే ఆయన కలుసుకోవాలి, తన మనసులో ఉన్న సంగతులు చెప్పాలి అని వచ్చి యేసుప్రభువును అడిగి తనకున్న డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకున్నాడు. చూడండి, కాబట్టి యేసుప్రభు దగ్గరికి రావడానికి మనము ప్రతి విధమైన ఆటంకాన్ని, ప్రతి విధమైన ఏదైనా యేసుప్రభు దగ్గరికి రావడానికి నీకు ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని నీ నుండి తొలగించి వేసేయి.
మనుషులకు భయపడవద్దు, సమాజానికి భయపడవద్దు. కానీ నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయనలోని సత్యాన్ని, ఆయనలోని దైవగుణ లక్షణాలను, ఆయనలోని ప్రేమను నువ్వు ఎరిగితే ఆయనను నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తావు. కాబట్టి ఈ మాటలు వినుచున్న నీవు ఎవరైనా సరే సమాజానికి భయపడవద్దు, లోకానికి భయపడవద్దు, మనుషులకు భయపడవద్దు. మనను సృజించిన మన దేవునికి మాత్రమే మనము భయపడాలి. ఆయనకే మనము ఆయనను మనము గౌరవించాలి. ఆయన మాట వినాలి. ఆయనను మన హృదయాలలోనికి చేర్చుకుంటే మనకెంతో మేలు, క్షేమం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా, యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను మీ హృదయాలలో ప్రతిష్ఠించుకుంటే ఆయన మీకు రక్షకుడిగా, దేవుడిగా ఉండి మీ జీవితాలను నూతన సృష్టిగా మార్చుటకు యేసు ప్రభువు శక్తి కలిగిన వాడై ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వినుచున్న నీవు యేసు ప్రభువు దగ్గరికి రావడానికి భయపడవద్దు, లోకానికి భయపడవద్దు, సమాజానికి భయపడవద్దు, మనుషులు ఎవరో ఏమో అనుకుంటారని భయపడవద్దు. యేసు ప్రభువు నీకు ఇష్టమైతే ఆయన దగ్గరికి రావడానికి నీకెందుకు అభ్యంతరము? ఎందుకు సంశయపడుతున్నావు? ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆయన ఎదుటికి రాలేకపోతున్నావు? ఆయన సన్నిధికి రాలేకపోతున్నావు? కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేసి నీకు మేలు, క్షేమం దేవుడు కలిగిస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా, గమనించి దేవుని వాక్యంలోని సత్యాన్ని, ఆయన మాటలోని పరమార్థాన్ని గ్రహించి యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.